గుడి యొక్క గోపురము ఇక్కడ నుంచి సెల్ ఫోన్స్ ఏమి అలౌ చేయరు. ఇక్కడ నుంచి యాక్చువల్ గుడి స్టార్ట్ అవుతుంది. రూమ్స్ వివరాలు ఆ పక్కన ఉండేది సన్నము బీనది. శివయ్య గోపురం అంటారు దాన్ని. స్పెషల్గా కట్టారు. పూర్వము రాజులు నిర్మించినటువంటి గోపురం ఉండేది. అది ఒకసారి వర్షాలు పడిపోయింది 20-25 సంవత్సరాల కిందట. తర్వాత ప్రభుత్వం కట్టింది. ఫస్ట్ పడిపోయింది, మళ్ళీ దాన్ని మళ్ళీ రెగ్యులర్ చేసి కట్టారు. దేవుడి దేవాలయంలో ఇచ్చిన పూల నుంచి అగరబత్తి తయారు చేసి ఉంటున్నారు. ఇది ఇక్కడే కాళహస్తి కాదు, తిరుమల అన్ని టీటీడీ దేవస్థానాల్లో కూడా చేస్తున్నారు. ఇక్కడ గోకులం అని, సప్త గోకులం, ఈ ఆవుల్ని పెంచుతున్నారు. గోశాల అనుకోండి. వచ్చిన భక్తులైన విరాళాలు ఇచ్చి గోవులను ఆదుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. చిన్న దూడ. హాయ్. గోకులంలో వీటి భక్తుల యొక్క ఆదరణతో ఇప్పుడు ఈ మధ్య పుట్టిన దూడలా ఉంది. నల్ల చాలా శ్రేష్టమైంది. ఇది హైబ్రిడ్ కాదు, లోకల్. నల్ల చూడడం బాగా అనిపిస్తుంది. హాయ్. ఓం శ్రీకృష్ణ. నమో శ్రీకృష్ణాయ. చాలా పెద్ద గోపురం. నేను ఈ కాళహస్తిలో ఉద్యోగం చేసినప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉండేది. అంటే 25 సంవత్సరాల కిందట ఉండేది. 1990 కాదు, 85, 87 నుంచి 90 లోపల ఆ 3 ఏళ్ళు ఉద్యోగం చేశాను. అప్పటికి ఇప్పటికి ఈ షాప్స్ ఇవన్నీ మామూలుగానే ఉన్నా కూడా చేంజ్ అవుతాయి. లాట్ ఆఫ్ చేంజ్. ఈ చెట్లు మాత్రం అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి.
శివాలయంలో చూస్తుంటాం మామూలుగా కాశీలో కూడా ఈ జంతువులకి చాలా వాల్యూ ఉంటుంది. ఇక్కడ కాలభైరవ చలో నీళ్ళ జలప్రసాదం అని కాళహస్తీశ్వర జలప్రసాదం. చిన్న కుటీరం. చూడాల్సిన ప్రదేశము. వాయులింగం ఇక్కడ ఉండేది. ఆ శివలింగం నుంచి గాలి వచ్చి ఆ పక్కన ఉన్న దీపం కూడా కొంచెం రెపరెపలాడుతూ ఉంటుంది. అక్కడ మిగతా దీపాలు ఒకటి కూడా డిస్టర్బ్ కావు, ఇది మాత్రం రెపరెపలాడుతుంటుంది. అదే దైవ మహోత్సవము. జ్యోతిర్లింగం కూడా మర్రి చెట్టు. ఇదొక గోశాల. మొదటి రాజగోపురం ఇది. పూర్తిగా గుడి బయటకు వెళ్తున్నాము. అక్కడ కనబడేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ అంటారు. అక్కడ అయ్యప్ప స్వామి అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ మనం గుడి బయటకు వచ్చాం. ఇది రాజగోపురం చెప్పా కదా. అనుమతించబడదు. అదే ప్రకారంగా ఓం నమో శివాయ.